కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది కాదు, భక్తుల మనోభావాలకి సంబంధించింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తిభావంతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ఆవేదన, ఒక ఆందోళన. సరే, ఈ అంశం ఎలా ఉంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూద్దాం. రోజా గారు, బోమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక ఎంపీ గురుమూర్తి, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. తప్పు లేదు, తప్పు జరిగితే మీరు చేయండి, ఎదుగు రోడ్ల మీద పడుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక కూటమి నుంచి వాళ్ళ వెర్షన్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏవో సవాళ్ళు విసురుతున్నారు. మీరు సవాళ్ళు విసురుకోండి, ఏమన్నా చెయ్యండి, కానీ శాపనార్థాలు పెట్టకండి. తన పరా భేదం లేకుండా శాపనార్థాలు పెట్టే సంస్కృతి మానండి. రోజా గారు ఏమంటున్నారంటే, రోజా గారు విజువల్స్ ప్లే చేయండి. రోజా గారు మాట్లాడేవి ఏంటంటే, అసలు మరి ఏ స్పృహతో వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎంత దారుణంగా అంటే అసలు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఒక ప్రమాదం ఎవరికన్నా జరిగితే అయ్యో పాపం అనండి, మీకు నచ్చలేదనుకోండి చూసి చూడనట్టుగా వదిలేయండి. ఆడు పోతే బాగుండు అనుకుంటే ఇంత అరాచకం ఉంటుందా? ఇంత దారుణాలు అవసరమా? 5 సంవత్సరాల పాలన కోసం, 5 సంవత్సరాల పదవి కోసం కదా ఈ కక్కుర్తి. ఇదేనా జీవితాలు? ఎవరు మాట్లాడినానండి? రోజా గారు కాదు, ఇంకో పార్టీ వారు కాదు, ఇంకో పార్టీ వారు కాదు. ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు అందరూ కలిపి ప్రజలకి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆవిడ మాట్లాడిన మాటలు వింటే మరి ఇంకా ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ఇంకేమనాలన్నది. ఒక జర్నలిస్ట్గా నేను కొన్ని చెప్పలేను, తప్పులను చెప్పడమే నా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చారు. విధానపరంగా మాట్లాడవచ్చు, మీరు కూటమి ముఖ్యమంత్రి కాబట్టి మీరు సరిగ్గా పాలన చేయట్లేదు, లేకపోతే ఇంకోటి చేయట్లేదని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని తీసుకొచ్చారు ఇందులోకి. ఎందుకు తీసుకొచ్చారు అన్నది వింటే మీకే అర్థం అవుతుంది. అసలు ఏంటి, ఏం చేశారు, ఎందుకు ఇప్పుడు ఈ అంశం వస్తున్నది? రోజా గారు ఏమనిసి ఉంటారంటే, రోజా గారు జనరల్గా మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి, అది మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. తిరుమలలో